సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గణేష్ గారు నమస్తే సార్. నమస్కారం విష్ణు గారు. గణేష్ గారు, ఈ సీజన్ కి సంబంధించి ఎస్బీఐ లైఫ్ మిత్ర ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతోంది కదా, ఏంటి అసలు ఎస్బీఐ లైఫ్ మిత్ర ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఓకే, ఎస్బీఐ లైఫ్ మిత్ర అంటే లైక్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఆర్ ఫైనాన్షియల్ అడ్వైజర్, రకరకాల పేర్లతో పిలుస్తుంటాం. మన ఎస్బీఐలో వచ్చేసి లైఫ్ మిత్ర అంట. లైఫ్ మిత్ర అంటే ఇది కెరీర్ ఆపర్చునిటీ. ఎగ్జాక్ట్లీ. దీంట్లో ఏంటంటే ఇది పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు, ఫుల్ టైం లాగా చేసుకోవచ్చు, ఎనీ టైం. దీనికి టైమింగ్ అంటే ఏం లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ చేసుకోవడం, బాస్ అంటూ ఎవరు ఉండరు, ఫోన్ కాల్స్ లేదు, మీకు నచ్చిన టైంలో మీరు పని చేసుకోవచ్చు. సూపర్. దీంట్లో ఏంటంటే కెరీర్ ఆపర్చునిటీ అంటే మన ఎస్బీఐ లైఫ్లో అడ్వైజర్గా అంటే లైఫ్ మిత్రగా జాయిన్ అయితే మనం కంపెనీ తరపు నుంచి ఐడి కార్డు, అపాయింట్మెంట్ లెటరు, ట్రైనింగ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే లైక్ ఎంప్లాయీ లాగానే ట్రీట్ అవుతారు. బట్ ఏంటంటే సాలరీ పార్ట్ కాకుండా కమిషన్ పార్ట్లో పనిచేస్తారు. ఓకే, ఇక్కడ ఏంటంటే రెగ్యులర్గా కమిషన్ ఉంటుంది. కమిషన్ కూడా ఎలా ఉంటుంది, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కమిషన్ ఉంటుంది. ఇప్పుడు మనకి సాలరీలో పనిచేసే వాళ్ళకేమో నెల వస్తుంది, ఒక నెల పని చేయకపోతే జీతం రాదు. అవును. అక్కడ ఏమో కమిషన్ వస్తుంది, కమిషన్తో పాటు రెన్యువల్ కమిషన్ కూడా ఉంటుంది. అంటే ఒక సంవత్సరం కష్టపడ్డా కూడా మిగతా రెన్యువల్ కమిషన్ టర్మ్, ఒక 10 సంవత్సరాల పాలసీ తీసుకుంటున్నారు కస్టమర్స్, 10 సంవత్సరాల పాటు రెన్యువల్ కమిషన్ అనేది ఉంటుంది. అంటే ఒక సంవత్సరం పని చేస్తే 10 సంవత్సరాల ఇన్కమ్ వస్తుంది. కమిషన్ ఉంటుంది, కమిషన్తో పాటు రెన్యువల్ కమిషన్ ఉంటుంది, దాంతోపాటు మనకు అడిషనల్గా కాంటెస్ట్ రూపంగా కూడా ఉంటాయి ఇన్కమ్. అంటే ఈ రోజుల్లో అందరూ చూసేది ఏంటంటే అడిషనల్ ఇన్కమ్. జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్ చేయొచ్చు, మార్కెటింగ్ పీపుల్ చేయొచ్చు, అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ చేయొచ్చు, హౌస్ వైఫ్ చేయొచ్చు, విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు చేయొచ్చు, రిటైర్ పర్సన్స్ కూడా చేయొచ్చు. ఓకే, ఎవరికైనా ఈ అవకాశం ఉంది. అడిషనల్గా డబ్బులు సంపాదించమనే కోరిక అందరికీ ఉంటుంది ఈ రోజుల్లో. ఓకే, దీన్ని బేస్ చేసుకునే మన లైఫ్ మిత్ర తీసుకుంటే దీనిలో కమిషన్ పాటు రెన్యువల్ కమిషన్స్, కాంటెస్ట్లు, అవి కాకుండా అడిషనల్ బెనిఫిట్స్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన దగ్గర. రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ అని కూడా ఉంటుంది. అంటే ఒక సర్టెన్ బిజినెస్ చేసిన తర్వాత మంత్లీ సాలరీ లాగా, అంటే గ్రాడ్యుయేషన్ అలవెన్సెస్ అనవచ్చు, ఎవ్రీ మంత్ వస్తుంటాయి. ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత ఒక బిజినెస్, దానికి బిజినెస్ పారామీటర్స్, కొన్ని స్లాబ్స్ ఉంటాయి. ఆ స్లాబ్స్ కంప్లీట్ చేస్తే కనుక మనకు కమిషన్తో పాటు ఇవన్నీ కూడా వస్తాయి. అది కాకుండా క్లబ్ మెంబర్ బెనిఫిట్షిప్ అని కూడా ఉంటుంది. క్లబ్ మెంబర్ బెనిఫిట్లో ఒక 5 లక్షల క్లబ్ కావచ్చు, 10 లక్షల క్లబ్ కావచ్చు, 15 లక్షల క్లబ్ కావచ్చు. అంటే లైక్ ప్రమోషన్స్ లాగా. ఇప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ అడ్వైజర్ లాగానే ఉన్నారు. ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్లో క్లబ్ అడ్వైజర్ అంటాం, అంటే క్లబ్ లైఫ్ మిత్ర. అప్పుడు ఏంటంటే గ్రేడ్ పెరిగింది. ఆ గ్రేడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని బెనిఫిట్స్ కూడా పెరుగుతాయి. క్లబ్ బెనిఫిట్లో జాయిన్ అయినప్పుడు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది నార్మల్గా, ప్లస్ యాక్సిడెంటల్ కవరేజ్ చేస్తాం. దాంతోపాటు హెల్త్ కార్డు కూడా ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ లైఫ్ మిత్రకు. అంటే హాస్పిటల్ ఏదైనా ట్రీట్మెంట్ కోసం కావచ్చు, మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ క్లబ్ మెంబర్ బెనిఫిట్స్ కింద ఉంటాయి. దాంతోపాటు ఫారిన్ ట్రిప్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఈసారి ఖాతర్ ట్రిప్ ఉంది. ఇట్లాంటి బిజినెస్ని బట్టి మనకు ఫారిన్ ట్రిప్స్ కావచ్చు, లోకల్ ట్రిప్స్ కావచ్చు, ఇవన్నీ అడిషనల్గా ఇవన్నీ బెనిఫిట్స్ అనేది వస్తుంటాయి. తర్వాత ఎన్పిఎస్ కూడా ఉంటుంది, నేషనల్ పెన్షన్ స్కీమ్. అది ఓన్లీ అడ్వైజర్స్ మాత్రమే మన దానిలో. అంటే క్లబ్ అడ్వైజర్ అయితే కనుక వాళ్ళకు ఒక 5 years కంటిన్యూషన్గా క్లబ్ అవుతే కనుక వాళ్ళకు ఈ ఎన్పిఎస్ ఫెసిలిటీ కూడా మనం కల్పిస్తున్నాం. అంటే అడ్వైజర్గా జాయిన్ అయితే ఇక్కడ మనకు పార్ట్ టైం, ఇప్పుడు ఎంప్లాయీగా జాయిన్ అయి ఉన్న పర్సన్ మన దగ్గర అడ్వైజర్గా అంటే లైఫ్ మిత్రగా జాయిన్ అయితే ఆయన ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ చేసుకోవచ్చు. దానికి టైం అంటూ లేదు. ఇన్కమ్కి అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించవచ్చు. ఏ విధంగా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ₹1,00,000 పాలసీ తీసుకున్నారు కస్టమర్ దగ్గర నుంచి. దాని మీద కొన్ని ప్రోడక్ట్ని బట్టి కమిషన్ మారుతుంటుంది మన దగ్గర. కొన్ని పాలసీలో 5% వస్తుంది, కొన్ని పాలసీలో 10%, 15%, 30%, 35% వరకు కూడా కమిషన్స్ ఉన్న ప్రొడక్ట్స్ ఉన్నాయి. యావరేజ్గా మనం ఒక 20% కమిషన్ తీసుకున్నాం. ఒక మంత్లీ యావరేజ్గా ఒక ₹1,00,000 ప్రీమియం చేసిన అడ్వైజర్కి ₹20,000 వస్తుంది ఒక పాలసీ చేస్తే. మనం మంత్లీ ఎన్ని పాలసీలైనా చేయొచ్చు. మంత్లీ 10 పాలసీలు చేశారు, ₹2,00,000 వస్తుంది కమిషన్. దీనికి టైం అంటూ లేదు, టార్గెట్స్ అంటూ ఏమి ఉండవు. ఎంత చేసుకుంటే అంత కమిషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లైఫ్ మిత్ర నెలకు ఒక ₹2,00,000 చొప్పున ఎవ్రీ మంత్ ఒక 10-12 నెలలు పనిచేశారు
అంటే అప్లాక్స్ ఒక 24 లక్షల నుంచి 25 లక్షల వరకు ప్రీమియం కలెక్ట్ చేశారు. కొన్ని ప్రోడక్ట్లో 10% కమిషన్ ఉంటుంది, కొన్ని ప్రోడక్ట్లో 20% ఉంది, కొన్ని ప్రోడక్ట్లో 30%, 35% దాకా ఉన్నాయి ప్రోడక్ట్స్. యావరేజ్గా ఒక 20% కమిషన్ తీసుకున్నాం. 25 లక్షల మీద 20% కమిషన్ అంటే మనకు 5 lakhs రూపీస్ ఇన్కమ్ ఎవ్రీ ఇయర్. ఇది ఫస్ట్ రెగ్యులర్ కమిషన్ ఇన్కమ్. ఇది కాకుండా రెన్యువల్ కమిషన్ వస్తుంది కదా ఎవ్రీ ఇయర్. మనం ఏదైతే 25 లక్షల బిజినెస్ చేసిన కస్టమర్స్ని కంపెనీ ఫాలోఅప్ చేస్తుంది, కంపెనీ మెసేజ్ పంపిస్తుంది, లింక్ పంపిస్తుంది, ఫాలోఅప్ చేస్తుంది, కస్టమర్స్ రెన్యువల్స్ కడుతుంటారు. ఆ 25 లక్షల పైన రెన్యువల్స్ పైన యావరేజ్గా ఒక 5% కమిషన్ వేసుకున్నా, 1,25,000 రూపాయలు, 1,25,000 రూపాయలు కమిషన్ వచ్చింది. అలా ఎవ్రీ ఇయర్ వస్తుంది. అంటే అడ్వైజర్ పని చేయకపోయినా కూడా పని చేయడం మానేసినా 1,25,000 మీ అకౌంట్లో ఉంటుంది. ఇది రెన్యువల్ కమిషన్. దీన్ని రాయల్టీ ఇన్కమ్ అంటాం. అలా మనకు కస్టమర్ 9 years, 10 years, 15 years పాలసీ తీసుకున్న కస్టమర్స్ ఉంటారు. రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. ఇది ఒక బెనిఫిట్. దీనికి మనం ఏదో ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎడ్యుకేషన్ పరంగా హై ఉండాలి ఏం లేదు. దీనికి మనం ఎస్ఎస్సి, ఇంటర్ చదువుకున్న క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయినా ఎస్ఎస్సి పాస్ అయినా చాలు అంతే. సో ఇప్పుడు అసలు ఈ ట్రైనింగ్ క్రైటీరియా, అసలు ఈ ట్రైనింగ్ ప్యాటర్న్ అసలు ఎలా ఉంటుంది ఏంటి? ఎస్బీఐ లైఫ్ వాళ్ళు ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారు? దీనికి ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు ఏంటి? ట్రైనింగ్ అనేది మామూలుగా అడ్వైజర్ని బట్టి ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి మన దగ్గర. ఆ నేర్చుకునే కెపాసిటీ ఉంటే 1-2 daysలో మనం ప్రోడక్ట్స్ అన్ని కంప్లీట్ చేయొచ్చు. కానీ మన కంపెనీ తరపు నుంచి ఎవ్రీ డే సపోర్ట్ ఉంటుంది. మనకు ప్రోడక్ట్ వైజ్గా ట్రైనింగ్ ఉంటుంది, వాళ్ళు కస్టమర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి ట్రైనింగ్ ఉంటుంది, ఎవరిని అప్రోచ్ అవ్వాలి ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళని డెవలప్ చేయడానికే మేము అన్ని రకరకాల మార్గాలన్నీ చూపిస్తుంటాం. వాళ్ళు ఫాలో అయితే చాలు. ప్రతి ఒక్క ట్రైనింగ్ పార్ట్ అనేది మన దగ్గర ఉంటుంది. అండ్ ఇంకో విషయం కూడా చెప్పండి. ఇప్పుడు ఎస్బీఐ లైఫ్ మిత్రాలో అంటే మనం ఒక అడ్వైజర్గా ఉన్నప్పుడు మనం దీంట్లో బాగా సక్సెస్ అవ్వాలి, దీంట్లో బాగా రాణించాలి అంటే మనం ఎటువంటి స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి మనకి మనంగా? మీ దగ్గర ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి, తర్వాత హార్డ్ వర్క్. ఎందుకంటే ఎవ్రీ డే పని చేస్తున్నప్పుడు, ఎవ్రీ డే లీడ్ జనరేట్ చేస్తున్నాం, ఎవ్రీ డే ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నాం, ఆటోమేటిక్గా గెయిన్ అవుతారు. ఎందుకంటే ఈరోజు కష్టపడ్డా ఈ మంత్ ఒక 100 leads జనరేట్ చేసాం. ఈ 100 leadsలో ఈ మంత్ బిజినెస్ రాకపోయినా ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ బిజినెస్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా కొంచెం మళ్ళీ జనరేట్ చేసుకోవాలి, మళ్ళీ 100 leads జనరేట్ చేసుకున్నాం, సెకండ్ మంత్కి యూజ్ అవుతుంది. అలా అంటే ఎవ్రీ మంత్ కంటిన్యూషన్ అనేది ప్రాక్టీస్ చేస్తుంటే, కంటిన్యూషన్ యాక్టివిటీస్ చేస్తుంటే, కంటిన్యూషన్ లీడ్ జనరేట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఇంకో విషయం కూడా చెప్పండి. ఇప్పుడు ఎస్బీఐ లైఫ్ మిత్రాలో మనం కొంచెం బాగా రాణించిన తర్వాత మనం ఏదైనా ఒక టీంని బిల్డ్ చేసుకోవడం కానీ, లేదంటే ఒక ఏజెన్సీని మనం బిల్డ్ చేసుకోవచ్చు మన కింద కొంతమందిని ఏమన్నా? దీనిలో అంటే ఏజెన్సీ రిక్రూట్మెంట్ అనేది అది డిఫరెంట్ ఛానల్. దీనిలో అందరూ ఏజెంట్ ఒక డిస్ట్రిబ్యూషన్ లాగా, అంటే ఒక ఆఫీస్ సెటప్ చేసుకొని ఎంప్లాయీస్ని పెట్టుకొని, మార్కెటింగ్ పర్సన్స్ పెట్టుకొని అలా కూడా చేసుకోవచ్చు. ఆయనకి ఎందుకు వచ్చే కమిషన్తో పాటు 30-35% కమిషన్స్ వచ్చే ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. మీరు ఎంప్లాయీని పెట్టుకొని 4 ఎంప్లాయీస్ని పెట్టి కూడా మీరు మార్కెటింగ్ చేయొచ్చు, యాక్టివిటీస్ పెంచుకోవచ్చు. అప్పుడు బిజినెస్ పెరుగుతుంది, మీ ఆఫీస్ ఎక్స్పెండిచర్స్ వెళ్ళిపోతాయి, మీ ఎంప్లాయీస్ సాలరీస్ వెళ్ళిపోతాయి, మీకు ఇన్కమ్ మిగులుతుంది, ప్లస్ రెన్యువల్ కమిషన్ హై రెన్యువల్ కమిషన్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం ఎస్బీఐ లైఫ్ మిత్ర అడ్వైజర్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం మార్కెట్లోకి వెళ్ళాక, అంటే ఫస్ట్ ఇనీషియల్ ఒక 3 to 4 months ఎటువంటి స్ట్రగుల్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఎటువంటి మార్కెట్ మనం ఫేస్ చేయాలి? మంచి క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే చాలామంది అడ్వైజరు లైఫ్ మిత్ర ఏజెన్సీ తీసుకున్న తర్వాత ఒక 4-5 కస్టమర్స్ను కలుస్తుంటారు. ఎవరిని కలుస్తారు? ఫస్ట్ ఫ్రెండ్ సర్కిల్, రిలేషన్ సర్కిల్, దగ్గర వాళ్ళని కలుస్తుంటారు. చాలా వరకు ఏంటంటే రిజెక్షన్స్ అనేది కామన్. ఓ 10 మందిని కలిసిన తర్వాత ఒక పాలసీ కూడా రాదు అతనికి. అప్పుడు ఆయన డిమోటివేట్ అవుతాడు. అందరిని అడిగినా ఎవరు పాలసీ ఇవ్వట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు, నేను కనబడంగానే పక్కకి వెళ్ళిపోతున్నారు, ఇలాంటివి అనేది కామన్గా ఫేస్ చేస్తుంటాం. నేనేమంటున్నానంటే అదొక పార్ట్. మనము ఎప్పుడైతే బయట కస్టమర్ని కలుతామో, కొత్త కస్టమర్ ఏంటంటే అవుట్ రైట్గా చెప్పగలుగుతాడు, పాలసీ ఇస్తాను ఇవ్వను, ఫాలోఅప్ చేస్తుంటాం మనం. అంటే ఎవ్రీ డే యాక్టివిటీస్ పెంచుకుంటున్నప్పుడు మన కస్టమర్స్ అనేది పెరుగుతుంటుంది. ఎప్పుడు కానీ డిమోటివేట్ ఎక్కడ అవుతారు? స్టార్టింగ్లో కొంతమంది రిజెక్షన్ చేయగానే చాలామంది డిమోటివేట్ అయ్యి పక్కకి వెళ్ళిపోతారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే కంటిన్యూషన్ ప్రాసెస్.
మీరు ఎక్కువ కస్టమర్ని కలిపే ప్రయత్నం చేయండి. ఇప్పుడు 10 మంది ఉన్నారు, ఆ 10 మందినే కలుస్తున్న 10 మందితోనే మాట్లాడుతుంటే ఎవ్రీ టైం రిజెక్షన్ వస్తుంది. ఆ 10 మందికి ఇంకో 10 మందిని తోడు చేయి, ఖచ్చితంగా ఒక పాలసీ వస్తుంది. ఆ ఇంకో 10 మందిని తోడు చేయి. అంటే ఎవ్రీ టైం కొత్త కస్టమర్ని కలుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బిజినెస్ రన్ అవుతుంది, బిజినెస్ గెయిన్ అవుతుంది. అది ఇంప్లిమెంట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. థ్యాంక్ యూ విష్ణు గారు. ఎస్బీఐ లైఫ్ మిత్రాకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఎస్బీఐ లైఫ్ మిత్రా ద్వారా దీని ఒక కెరీర్ ఆపర్చునిటీగా ఏ విధంగా బిల్డ్ చేసుకోవచ్చు, దీని ద్వారా కూడా ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు ఏంటంటే చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు.